ప్రధాన డిమాండ్ కమిషన్ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని నియమించాలని, అలానే ఐఆర్ ప్రకటించాలని. గత జేఏసీ చర్చల్లో ఆయన పిఆర్సీని నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటానని చెప్పాడు. ఇది మా న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్. పిఎఫ్ ప్రతి నెల జీతం నుంచి కటింగ్ అవుతుంది. కటింగ్ అయిన డబ్బులు 2023 జూన్ నుంచి ఇంతవరకు అవి మా పిఎఫ్ అకౌంట్ ఖాతాల్లో జమ అవ్వలేదు. ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. అంటే గత ప్రభుత్వం మీద ఎంతో కోపంతో బాధతో ఈ ప్రభుత్వాన్ని ఎంతో ఇష్టంగా తీసుకొచ్చా ఉద్యోగులందరూ. అయితే అంతే ఇష్టాన్ని మాకు ఇంకా కలిగించలేదు. ఈ రోడ్డు మీద పడ్డానికి గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. నేను రాగలే మీకు మంచి ఫలితాలు ఇస్తాను, మెరుగైన ఉద్యోగాన్ని కల్పిస్తాను, మీకు శాంతిని కల్పిస్తాను, సుఖాన్ని కల్పిస్తానని చెప్పిన సీఎం గారు 2 సంవత్సరాలైనా మమ్మల్ని మర్చిపోయారు. పిల్లల పెళ్లిళ్ళకి వీటి పెట్టుకున్న మా డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వాటితో పథకాలు అమలు చేయడం అనేది చాలా అత్యంత దారుణం. ఆర్థిక బకాయిలు ఇంత ఉన్నప్పుడు మేము సంతోషంగా ఎలా ఉంటామండి? ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చినప్పుడే కదండి సంతోషంగా ఉండగలుగుతాము. సంతోషం ఎక్కడ ఉంది సార్? టీచర్లే రోడ్డు ఎందుకు ఎక్కారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రం 2 ఉపాధ్యాయులతో కూడా చెల్లో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరైతే చేస్తారు. అసలు ఈ ఉపాధ్యాయుల ఆందోళన ఏంటి, ఉపాధ్యాయుల డిమాండ్ తెలుసుకుందాం. సరైన ప్రధానంగా ఏంటి ఈరోజు కార్యక్రమం? ఈరోజు ప్రధాన డిమాండ్ కమిషన్ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని నియమించాలని, అలానే ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగులకు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డిఏలు కానీ, ఐఆర్ పిఆర్సీ ఎరియర్స్ కానీ, ఏపీజీఎల్ఐ, పిఎఫ్ ఇతర బకాయిల్ని మేము చేసుకున్న ఏపీజీఎల్ఐ సొమ్ముల్ని 2022 నుంచి ప్రభుత్వం మంజూరు చేసి కూడా ప్రభుత్వ పథకాలకు కానీ వేరే విధంగా డైవర్ట్ చేసి పిల్లల పెళ్లిళ్ళకి వీటి పెట్టుకున్న మా డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వాటితో పథకాలు అమలు చేయడం అనేది చాలా అత్యంత దారుణం. మేము అప్పుడు సరెండర్ చేసుకున్న లీవ్స్ ఇప్పుడు కూడా ఇవ్వకుండా మరి ప్రభుత్వం అలానే పెట్టుకుంది. చాలా కుటుంబాలు దీనివల్ల చాలా నష్టంగా పార్టీ పేమెంట్ కానీ ఇవి కానీ రావట్లేదు, చాలా నష్టపోతున్నారు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని, వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ని ప్రకటించి ఐఆర్ని ప్రకటించాలని మా డిమాండ్ మెయిన్. అలానే మరి ఇది ఇంతటితో ఆగదు. ఎన్జిఓస్ కానీ మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా కలుపుకొని మరో బీఆర్టీఎస్ ఉద్యమం అనేది తీవ్రతరం దాల్చకముందే ప్రభుత్వం కన్ను తెరవాలని యూటీఎఫ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు, మా ప్రభుత్వం అని చెప్పి ఒక పక్కన కూటమి నాయకులు చెప్తున్నారు, సాక్షాత్తు సీఎం గారు. మీరంతా ఎందుకు మరి మంచి ప్రభుత్వం మీ రోడ్డు ఎక్కారు వాళ్ళ? ఓకే సార్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటారో వాళ్ళు చేసేది వెన్నుపోటే. ఇప్పుడు జగన్ గారు చెప్పుకుంటున్నారు ఉద్యోగస్తులంతా మా వైపే ఉన్నారు, మాకు ఓటేస్తారని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ అయిపోయింది, కాలం మూట కట్టి పక్కన పడేశారు. నెక్స్ట్ దానికి వస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, వీరు అదే చెప్పుకుంటున్నారు. ఆయన బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉద్యోగస్తులు మా వైపే ఉన్నారని చెప్పారు. ఏమైంది? 150 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11కి వచ్చినాయి. వీళ్ళు కూడా అదే పరిస్థితి అవుద్ది. కాబట్టి ఉద్యోగుల యొక్క గొంతెమ్మ కోరికలు కాదు ఇవి. వారికి రావాల్సిన డబ్బుల్ని, మా డబ్బుల్ని, మేము దాచుకున్న డబ్బుల్ని ఇవ్వకుండా మరి ప్రభుత్వం మా విధుల నుంచి మా అకౌంట్ నుంచి డ్రా చేసి వాడుకోవడం అనేది చాలా అత్యంత దారుణం. ఇలాంటి కనీసం కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి ఆ రోజు సాయంత్రం కాకపోయినా తెల్లారైన డబ్బులు ఇస్తారు. మేము డ్రా చేసుకున్న డబ్బులు 2025 నుంచి ఎప్పుడు కూడా బకాయిలు ఇవ్వలేదంటే మరి మనం ఈ నాగరిక సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. గతానికి ఇప్పటికే మార్పు రాలేదా? గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో మీ ఉద్యోగ సంఘాలకు సంబంధించి మీ బకాయిలకు సంబంధించి ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? పాత సీసాలో కొత్త సారా పోసినట్టే తప్ప కొద్దిగా ఉపశమనంగా కొన్ని ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్న చిన్న బిల్లులు రిలీజ్ చేశారు తప్ప మాకు టీచర్స్కి రావాల్సిన ఈఎల్స్ మెయిన్ 2022 ఏప్రిల్ 25 మందికి ఒక మండలంలో 97 మందికి ఉపాధ్యాయులకి 87 లక్షలు బిల్లు చేస్తే ఇంతవరకు మంజూరు అవ్వలేదు. మరి ఇంకేం ఇస్తున్నాడు ప్రభుత్వం? కొంత కంటి తొడుపు చర్యగా కొంత ఇస్తున్నామని చూపిస్తున్నారు తప్ప మాకున్న బకాయిలు అనేది చాలా ఉన్నాయి. అవన్నీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం పెద్ద తేడా లేదు. తిరువూరు మండల ప్రధాన కార్యదర్శి. మరి ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయింది.
మరి గవర్నమెంట్ రాకముందు చాలా వాళ్ళు సలహాలు వాళ్ళ హామీలు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని గమనించే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి భారీ స్థాయిలో వాళ్ళని గౌరవ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి వాళ్ళు గెలిచిన కాడి నుంచి ఇంతవరకు కూడా ఏమీ కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగుల పట్ల ఎటువంటి కనికరం అనేది లేదు. 2023 జూలై నుంచి మరి ఈ పిఆర్సీ అనేది అమలు చేయాలి. మరి ఇంతవరకు కూడా లేదు. మరి ఇంకా ఆర్థిక బకాయిలు రావాల్సినవి చాలా ఉన్నాయి. 25,000 కోట్ల వరకు ఇంకా బకాయిలు రావాల్సినవన్నీ, పిఎఫ్ లోన్లు కానీ, పార్ట్ పేమెంట్లు కానీ, మరి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా 25,000 కోట్లు రావాల్సిన మరి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి ఉన్నాయి. కొత్తగా ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మరి అన్నీ కూడా మాకు రావాల్సినవి, న్యాయపరంగా రావాల్సినవే, పాతయ్యే వాటి గురించి అడుగుతున్నాం, రావాల్సినవి అడుగుతున్నాం. కాబట్టి కొత్తగా ఏమీ ఇవ్వట్లేదు వీళ్ళు, మేము కూడా ఏమి అడగట్లేదు. కానీ రావాల్సిన వాటి గురించే మేము పోరాటం చేస్తున్నాం. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ భారీ స్థాయిలో మరి ఈరోజు రణబేరి 2.0 ద్వారా మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పడడం జరిగింది. మరి ఇదే స్థాయిలో ఇదే ఊపితో మరి ఇంకా ముందు అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకొని మిగతా సంఘాలని, ఉద్యోగ ఉపాధ్యాయులని, పెన్షనర్లని, మరి అన్ని సంఘాలని కలుపుకొని కూడా మరి భారీ స్థాయిలో మరి మాకు రావాల్సినటువంటి హామీలను రాబట్టుకోవడానికి భారీ స్థాయిలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. టి హరిప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తిరుపతి జిల్లా నుంచి వచ్చానండి. ఇది పిఆర్సీ వేయాలని చెప్పేసి మేము న్యాయమైన డిమాండ్ను అడుగుతున్నాం. కానీ ఇది గత 5 సంవత్సరాలుగా గతంలో ముఖ్యమంత్రి ఆయన సొంత ఇష్టారాజ్యంగా కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి లేకంటే సలహాదారులు ఇచ్చినటువంటి కాగితాన్ని తీసుకొని ఇదే పిఆర్సీ అని చెప్పేసి కమిషన్ రిపోర్టు ఇవన్నీ ఏం లేకుండా చాలా దుర్మార్గంగా రివర్స్ పిఆర్సీని ప్రకటించాడు. అదే పాటలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతోంది. గత జేఏసీ చర్చల్లో ఆయన పిఆర్సీని నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటానని చెప్పాడు. ఇది మా న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండు. ఇది ముఖ్యమంత్రుల యొక్క దయాదాక్షిణ్యాల మీద వేసేటువంటి కమిషన్ కాదు. కాబట్టి తక్షణమే పిఆర్సీ కమిషన్ వేయాలా, ఐఆర్ ఇవ్వాలి, అలాగే బకాయిలన్నీ చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ పిఆర్సీ సరిగ్గా ఇవ్వలేదని అందరం మేము పోరుబాటు చేశాము. కానీ ఈసారి కూడా అంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద చాలా నమ్మకంతో మేము అందరం వెనకుండి గెలిపించుకున్నాము. పిఆర్సీని వెంటనే ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, మాకున్న బకాయిలన్నీ డిఏలు బకాయిలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. లాంగ్ లివ్ యూటీఎఫ్. మా గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఉపాధ్యాయులు ఎందుకు రోడ్డెక్కారు? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి టీచర్లు అందరూ సంతోషంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. టీచర్లే రోడ్డు ఎందుకు ఎక్కారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం మా యొక్క స్పందనను గ్రహించి మాకు ఐఆర్ 29% ఖచ్చితంగా మంజూరు చేయాలని, పిఆర్సీ కమిటీ వేయాలని, త్వరగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే మంజూరు చేయాలని, డిఏలు మనకు రావాల్సిన బకాయిలన్నింటినీ తొందరగా ఇవ్వాలని మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు చంద్రబాబు గారు. టీచర్లు ఎందుకు రోడ్డు ఎక్కారు మీరంతా? టీచర్లు సంతోషంగా లేరు కదా, టీచర్లకు ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మరి పిఆర్సీని కమిటీ వేయలేదు, పిఆర్సీ చైర్మన్ వేయలేదు, పిఆర్సీని ప్రకటించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. మేము ఎలా సంతోషంగా ఉంటాం? మాకు కూడా చేయాలి కదా, డిఏలు కూడా ఇవ్వలేదు. మాకే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా మా వైపు నుంచి ఏమీ స్పందన లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఉద్యోగులంతా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం కదా ఇది, ఎందుకు మరి ఎట్లాంటి పరిస్థితి? మాకు అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించాలా. గత ప్రభుత్వం బాగా పనిచేయలేదు, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మేము భావించాము. కానీ ప్రభుత్వం స్పందించలేదు, వెంటనే స్పందించాలా. ఈరోజు యూటీఎఫ్ కార్యక్రమం మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకి మేమందరం ఎందుకు వచ్చామంటే మాకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. అది పిఆర్సీ బకాయిలు కావచ్చు, ఐఆర్ ఇవన్నిటికంటే మెయిన్ ముఖ్యమైనది మండవల్లి, కైకులూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల్లో పిఎఫ్ ప్రతి నెల జీతం నుంచి కటింగ్ అవుతున్నాయి. కటింగ్ అయిన డబ్బులు 2023 జూన్ నుంచి ఇంతవరకు అవి మా పిఎఫ్ అకౌంట్ ఖాతాల్లో జమ అవ్వలేదు. ఆ డబ్బులు ఎవరినెళ్ళి ఏ డిపార్ట్మెంట్ని అడిగినా సరే మాకు తెలియదు అంటున్నారు. ఆ ఉద్దేశంతో కూడా స్టేట్ లీడర్లకి తెలియజేద్దామని చెప్పి ఈ ధర్నాలో మేము పాల్గొనడం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క డిఏతోనే మమ్మల్ని సరిపుచ్చింది. ఎన్నికల ముందు అన్ని వాగ్దానాలు చేసి ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా
మా పిఆర్సీ ఐఆర్ గురించి కనీసం ఒక్క మాట కూడా ఎత్తకుండా ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. మా గౌరవ విద్యాశాఖ మంత్రి సంఘాలతో మాట్లాడడానికి తీరిక లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ వైఖరిని ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు భారీ ఎత్తున విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాం మాట్లాడమా. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా మార్పులు తెచ్చాం, మీరు అంతా సంతోషంగా చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మీరేం ఉపాధ్యాయులంతా రోడ్డు ఎక్కారు. పిల్లలకు ఉపయోగపడే మార్పులు ఏమీ లేవండి. అంత మాటలే, కళ్ళబొల్లి మాటలే. పిల్లలకు ఉపయోగపడే విద్యా వ్యవస్థల మార్పులు అంటూ ఏమీ లేవు. 6 స్కూళ్ళు 9 స్కూళ్ళు చేశారు, అది మార్పు కాదు. పిల్లలకి గుణాత్మక విద్య అందించాలంటే దూరాలోచన చేయాలి తప్ప స్కూల్ పెంచితే అవ్వవు. సో ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మమ్మల్ని వీధుల్లో రానివ్వకుండా తరగతి గదిలో ఉంచే విధంగా మా ఈ ఆర్థిక డిమాండ్లు ఇదిగోటి ఆర్థిక డిమాండ్ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వర్క్ చేస్తున్నానండి. ఈ ప్రభుత్వం ఎంతో అంటే గత ప్రభుత్వం మీద ఎంతో కోపంతో బాధతో ఈ ప్రభుత్వాన్ని ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాం ఉద్యోగులందరూ. అయితే అంతే ఇష్టాన్ని మాకు ఇంకా కలిగించలేదు. సంవత్సరాల పాటు చాలా ఓపికతో మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్లో కూడా, ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఉద్యోగుల కోసం ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అనే పేరుతో ప్రభుత్వం పరిపాలన సాగుతుంది. మరి ఉద్యోగుల సంక్షేమం కూడా అందులో భాగంగా ప్రభుత్వం గుర్తించకపోవడం కూడా మేము ఎంతో విచారిస్తున్నాం. కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వ పథకాలని అమలుపరిచేది ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నప్పుడే అభివృద్ధి అనేది బాగా జరుగుతుందని మా అందరి అభిప్రాయంతో ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా మా కోరికలు అర్జెంటుగా తీర్చాలని, అదేవిధంగా ఐఆర్ ప్రకటించాలని, 5 సంవత్సరాల పదవీకాలం తీర్చుకోవడంతో పాటు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కమిటీని కూడా ఏర్పాటు చేయకపోవడం, దాని మీద ఈరోజు మేము ఇంత పెద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇమీడియట్గా మాకు మా ఆర్థిక డిమాండ్లు అన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా చెప్తారు సీఎం గారు, మీరు అంతా ఎందుకు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కడం జరిగింది ఈరోజు? సంతోషంగా అంటే మాకు ఆర్థిక బకాయిలు ఇంత ఉన్నప్పుడు మేము సంతోషంగా ఎలాగ ఉంటామండి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు మహిళ అయితే తెల్లవారు 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తున్న మహిళవి ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చినప్పుడే కదండి సంతోషంగా ఉండగలుగుతాము. సంతోషం ఎక్కడ ఉంది సార్? విజయనగరం జిల్లా నుంచి వచ్చామండి మేము. ఈరోజు ఈ రోడ్డు మీద పడ్డానికి గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే ఉపాధ్యాయుల కోరికలు 6 నెలల్లో తీరుస్తామని చెప్పారండి. ఇంతవరకు 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరం వచ్చినా కూడా మాకు ఎలాంటి ఆర్థిక కనీసం లాభం లేదండి. కాబట్టి మా ఆవేదనను మన్నించి ముఖ్యమంత్రి గారు ఇకనైనా మా పిఆర్సీ కమిషన్ వేసి మాకు రావాల్సిన డిఏలన్నింటినీ తక్షణమే విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నేను ఒక ఉద్యోగ కొడుకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో నాకు ఉద్యోగ బాధ తెలుసు అన్నారు. అధికారంకి వచ్చారు, డిప్యూటీ సీఎం గారు మార్పులు ఏమైనా వచ్చిందా? డిప్యూటీ సీఎం గారు కూడా సేమ్ అదేనండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆయన అదే చెప్పారు. కానీ ఇద్దరు డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారైనా ఎవరు ఎలాంటి మాకు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరికి ఎలాంటి ఆర్థిక లాభాలు లేవండి. కాబట్టి మా ఆవేదన మన్నించి ఇప్పుడైనా విని ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మా యొక్క నాయకుల నుంచి ఇప్పుడైనా తక్షణమే పిఆర్సీ కమిషన్ వేసి మా డిఏలు మాకు ఇస్తారని ఆశిస్తూ ఈ ధర్నా చెప్పారు. అదే డిఏ పెండింగ్ పిఆర్సీ 2 అమలు చేస్తారని కోరుకుంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అడుగుతుంది ఏంటంటే, గతంలో ప్రభుత్వం మీకేం చేయలేకపోయింది, నేను రాగలే రివర్స్ పియాస్ ఇచ్చి మిమ్మల్ని అందరూ రివర్స్ ఇచ్చి కింద పడే తొక్కేసింది మీ ప్రభుత్వం. నేను రాగలే మీకు మంచి ఫలితాలు ఇస్తాను, మెరుగైన ఉద్యోగాన్ని కల్పిస్తాను, మీకు శాంతిని కల్పిస్తాను, సుఖాన్ని కల్పిస్తానని చెప్పిన సీఎం గారు 2 సంవత్సరాలైనా మమ్మల్ని మర్చిపోయారు. అదేవిధంగా ఉద్యోగుల బాధలు, నేను కూడా ఉద్యోగం కుటుంబం నుంచి వచ్చాను, డిప్యూటీ సీఎం గారు కూడా ఉపాధ్యాయుల బాధలు తెలుసుని ఎక్కడో ఏదో చేస్తున్నారు. కానీ రాష్ట్రం మొత్తం ఉన్న ఉపాధ్యాయులకి ఏం చేయడానికి, వారికి చేసే కోరికలు మన్నించడానికి కూడా ఆయన చొరవ తీసుకోవట్లేదు. ఆర్థిక బకాయిలు చెల్లించాలి. అదిగాక జిల్లాల విభజనలో పిఎఫ్, కొన్ని జిల్లాలకి పిఎఫ్ సమస్య తీవ్రంగా ఉంది. మా డబ్బులు మాకు అకౌంట్లో వేయకుండా 3 సంవత్సరాలు 4 నెలల నుంచి ఆకాశంలో చూపిస్తున్నారు. మేమన్నా గవర్నమెంట్ని అడగట్లేదు, ఏదో డిఏలు అడగట్లేదు. అయినా సరే మా నెల జీతంలో కట్ చేసిన డబ్బులు కూడా మా అకౌంట్లో వేయట్లేదు. మా డబ్బులు మాకు ఇవ్వాలని, అధికారుల నిర్లక్ష్యం ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదిగాక ఐఆర్లు ఈ డిఏ బకాయిల సకాలంలో చెల్లిస్తామని గతంలో వాగ్దానం చేస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి, అంతేకాని మేము కొత్త ఏం అడగట్లా. పిఆర్సీ కమిషన్ నియమించాలి, యాప్ల భారం ఎక్కువైంది, తగ్గిస్తారని మాకు పదే చెప్పి మాట ఇచ్చారు. కానీ ఒక్క కుండలో రకరకాల నీళ్లు పోసినట్టు ఒక దాంట్లో అన్ని యాప్లు పెట్టారు. అదే అమానుషం. మేము ఈ యాప్లు చాలా బాధపడుతున్నాం.
పిల్లలకి చదువు చెప్పలేదని అయ్యి అంటున్నారు, కానీ రోజులు యాప్లు ఈ ఆన్లైన్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఓపీ అదే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. ఉద్యోగులందరినీ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఐక్యతతో అందరూ మిమ్మల్ని అడిగేది మీరు ఇస్తాననే తప్ప కొత్త కోరికలు అడగట్లేదు. మీరు దయించి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీ ఇద్దరు చర్చించుకొని ఆర్థిక మంత్రితో చర్చించి మాకు కావాల్సిన బకాయిలు, మాకు అంత క్రితం 25,000 కోట్ల రూపాయల బకాయి ఉంది, దానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చేసి మా సరెండర్ లీవ్లు 5 సంవత్సరాలు అయింది, అది అలాగే పడి ఉంది, దానికి కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చి మాకు అన్నీ క్లియర్ చేయవలసిందిగా ఈ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేస్తున్న ఈ చలో విజయవాడ రణభేరీ కార్యక్రమం 204 నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్ జిందాబాద్.